హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కి తిరిగి స్వాగతం. ఓటీటీ నుంచి యూట్యూబ్ లోకి వచ్చిన కొన్ని తెలుగు థ్రిల్లర్ మూవీస్ కోసం ఈ రోజు ఈ వీడియో. మరి ఆ మూవీస్ ఏంటో చూసి మన ఛానల్ లో ఉన్న కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఈ మూవీస్ ఏంటో, అవి ఎలా ఉంటాయో ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోతో పాటు మన ఛానల్ లో ఉన్న కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. తీసుకో పండగ చేసుకో. ఒక హత్య కేసులో ఇరుక్కున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈశ్వర్ ని డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో వాళ్ళ పగ తీర్చుకోవడానికి అక్కడికి దండుపాలెం గ్యాంగ్ అయితే ఎంటర్ అవుతుంది. అసలు ఈశ్వర్ నిజంగా ఆ హత్య చేశాడా లేదా, ఆ హత్యకి కారణం ఎవరు, అసలు దండుపాలెం గ్యాంగ్ కి అక్కడ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కి ఏంటి సంబంధం, వాళ్ళు వచ్చాక మామూలు ఉండదు, రచ్చరచ్చే. ఒక్కొక్కడు ఎంత డేంజరస్ గాడు, డిపార్ట్మెంటే కాదు వాళ్ళని చూస్తే ఎవరికైనా ముచ్చెమటలు పడతాయి. అయితే ఈ గ్యాంగ్ కి మొగుడైతే మాత్రం ఎస్ఐ చల్లయ్యప్పే. అయితే ఆ చల్లయ్యప్పకి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈశ్వర్ కి ఆ దండుపాలెం గ్యాంగ్ కి మధ్య జరిగే వార్ ఎలాంటిది, ఈ ముగ్గురు మధ్య ఆ హత్య సీన్ ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎలా సాల్వ్ చేశారో తెలియాలంటే తగ్గేదేలే మూవీని అయితే చూడాలి. చాలా రా అండ్ రస్టిక్ గా, పూర్తి డేంజరస్ గా ఉంటుంది ఈ మూవీ. సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. ఒక టైం పాస్ అన్నమాట. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. రీసెంట్ గా యూట్యూబ్ లోకి వచ్చిన ఆర్జీవీ ప్రొడక్షన్ నుంచి వచ్చిన మూవీ శారీ. ఇదేంటన్నా ఈ మూవీ కోసం మాట్లాడుతున్నావు, ఈ మూవీ పోయింది కదా, మరి వరస్ట్ గా ఉందంట కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే విషయం నేను చెప్పడం కాదు, యూట్యూబ్ లో ఉన్న మూవీ కింద ఉన్న కామెంట్స్ ని చదవండి, మీకే తెలుస్తుంది. థియేటర్లో అయితే ఇబ్బంది పడవచ్చు కానీ యూట్యూబ్ లో మరీ అంత ఇబ్బంది పెట్టకుండా మూవీ బాగానే ఉంటుంది. బట్ పూర్తిగా స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్. ఆ సాంగ్స్ ని గానీ చిన్న చిన్న ల్యాగ్ సీన్స్ ని గానీ స్కిప్ చేయగలిగితే మూవీ ఫుల్ టైం పాస్. ఒక మంచి మెసేజ్ ఇస్తూనే మూవీ ప్రెజెంట్ పరిస్థితులకు అయితే కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. ఆరాధ్య దేవి అని ఒక టీనేజర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్, తనని ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే ఇష్టపడతాడు. అయితే తనని ఎలాగైనా కలవాలని ఆరాధ్య అంటే మ్యాడ్ అయిపోతూ ఉంటాడు. సో ఇలాంటి టైంలో మనోడు వేసిన స్కెచ్లేంటి, చివరికి ఆరాధ్యని కలిసాడా, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ డెఫినెట్ గా ఆర్జీవీ అయితే తీయలేదు. ఆర్జీవీ ఓన్ డైరెక్షన్ లో మూవీ వచ్చే చాలా ఇయర్స్ అయితే అయింది. ప్రెసెంట్ అంతా తన పేరుని బుక్ మీద ముద్ర వేసుకొని మూవీని అలా వదిలేస్తుంటారు. ఈ మూవీలో మెయిన్ గా క్యాస్ట్ మాత్రం అదరగొట్టేశారు, చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు కూడా. ఇన్ఫాక్ట్ తనని ఇష్టపడ్డ అబ్బాయి సైకో అయితే ఎలా ఉంటుంది, ఆ టార్చర్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ మూవీని చూడండి. చివరికి ఆరాధ్య సైకో నుంచి ఎలా తప్పించుకుంది, సైకోగా మనోడి యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. అలా డిఫరెంట్ షేడ్స్ తో చాలా బాగా చేశాడు తను. ఐ థింక్ సత్య అనుకుంటా. సో ఇందాక చెప్పినట్టు ఇదైతే స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్. మిగిలిన వాళ్ళు అయితే ఈజీగా స్కిప్ చేయండి. నేనైతే 2.5 రేటింగ్ అయితే ఇస్తున్నా, నాకైతే ఓకే అనిపించింది. విష్ణు అనే ఒక ఫోటోగ్రాఫర్ తన ఫ్యామిలీతో కలిపి హైదరాబాద్ లో హ్యాపీగా లైఫ్ నైతే లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఒక వెడ్డింగ్ షూట్ కోసం తను బెంగళూరుకి అయితే తన ఫ్రెండ్ తో కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అయితే ఇదే టైంలో డి అనే ఒక సీరియల్ కిల్లర్ సిటీలో చాలా మంది యంగ్ గర్ల్స్ ని చంపేస్తూ ఉంటాడు. అయితే విష్ణుకి, ఈ డి కి అండ్ తులసి అనే ఒక అమ్మాయికి మధ్య జరిగే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో తెలియాలంటే హైవే మూవీని అయితే చూడాలి. ఆహాలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి ఇంట్రెస్టింగ్ గా కాకుండా ప్రేక్షకుల ఆదరణ కూడా బాగా పొందింది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ లో దొరకడం కాస్త రీచ్ కి అయితే బాగా హెల్ప్ అయింది మూవీ. ఆ డీని పోలీసులు ఎలా పట్టుకోవడానికి ట్రై చేశారు, మనోడు తప్పించుకుంటూ మనోడు చేసిన డేంజరస్ పనులేంటి, సిటీని ఎలా వణికించాడు, ఇలాంటి విషయాలతో ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగే ఉండడమే కాకుండా ఒక మిస్టరీ సీన్ థ్రిల్లర్ గా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీలో చాలా సీన్స్ అయితే ఫ్యామిలీతో అయితే స్కిప్ చేయండి. చివరికి డిపార్ట్మెంట్ డీని పట్టుకోగలిగిందా లేదా, అజయ్ ఆ తులసిని డీ నుంచి కాపాడగలిగాడా లేదా, ఇలాంటి విషయాలతో ఈ మూవీ ఉంటుంది. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ అయితే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసింది. వెంకటాపురం అన్న ఒక విలేజ్ లో ఒక పిజ్జా డెలివరీ బాయ్ చిత్రాకి మధ్య పరిచయం అయితే ఏర్పడుతుంది. సడన్ గా చిత్ర కనిపించకుండా అయితే పోతుంది. అయితే తను హత్యకు గురి అయిందని, దానికి కారణం ఆనందేనని తనని కస్టడీలోకి అయితే తీసుకోవాల్సి వస్తుంది. అయితే నిజంగా తన హత్యకు కారణం ఆనందేనా, అసలు ఆనంద్ నిజాలు ఒప్పుకున్నాడా, అసలు తను ఎంతగానో ఇష్టపడిన చిత్రని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ మూవీ. ఇది ఒక సీన్ మిస్టరీ థ్రిల్లర్. సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్. ఈ మూవీ చాలా రోజుల నుంచి అయితే కనిపించడం మానేసింది, కానీ రీసెంట్ గా యూట్యూబ్ లో స్ట్రీమ్ అవడం అయితే స్టార్ట్ అయింది. ఇదే మూవీ ప్రైమ్ వీడియోలో కూడా దొరుకుతుంది. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5.
అజయ్ అని ఒక యంగ్ కుర్రాడు ఒక హోటల్లో అయితే పనిచేస్తూ ఉంటాడు. అయితే అదే హోటల్ కి ఒక పెద్ద ఆవిడ ఇడ్లీలను అయితే తన క్యాటరింగ్ నుంచి సప్లై చేస్తూ ఉంటుంది. అయితే ఇదే విషయమై అజయ్ గాని ఆ పెద్ద ఆవిడకి గాని పరిచయం అయితే ఏర్పడుతుంది. తనని తన సొంత కొడుకులాగా అయితే చూసుకుంటుంది. అయితే ఇదే టైంలో ఆ పెద్ద ఆవిడ హత్యకు అయితే గురవుతుంది. అయితే ఈ హత్య చేసింది ఎవరు, అసలు ఈ సంఘటనకి అజయ్ కి ఏంటి సంబంధం, పోలీసులు తన్ని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఈ పరిస్థితిని మొత్తం కోర్టులో అసలు ఒక్క కేసు కూడా వాదించని ఒక లాయర్ కి ఎందుకు అప్పచెప్పారు, ఆ తర్వాత ఆ కేసు ఎటువంటి మలుపు తిరిగింది, ఇలాంటి విషయాలతో మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఉంటుంది ఈ మూవీ. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో సీన్స్ అయితే ఉంటాయి. మెయిన్ కాన్సెప్ట్ ఎంటర్ అయిన తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. లీడ్ క్యారెక్టర్ గా టొవినో తన పెర్ఫార్మెన్స్ తో చెదగొట్టేశాడు. సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళైతే ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి, మీకు ఒక ఫుల్ టైం పాస్. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. సిరి అండ్ సంజయ్ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అంతేకాకుండా బిజినెస్ లో పార్ట్నర్స్ కూడా. అయితే పెళ్ళయి చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళ లైఫ్ లో సడన్ గా వన్ డే సిరి అయితే చనిపోవడం జరుగుతుంది. అయితే దాన్ని చూసి తట్టుకోలేని సంజయ్ డిపార్ట్మెంట్ కి అయితే కంప్లైంట్ ఇస్తాడు. అయితే వాళ్ళు వచ్చి చేసిన ఇన్వెస్టిగేషన్ లో అసలు సిరి చనిపోవడానికి గల కారణం ఏంటి, ఈ సీన్ కి చాలా మంది సస్పెక్ట్స్ అయితే ఉంటారు. ఆ సస్పెక్ట్స్ అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఫైనల్ హంతకుణ్ణి ఎలా కనిపెట్టారు, వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ మంచి థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ గా చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చేలా చేస్తుంది. ఈ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐ సత్యనారాయణ ఎలాంటి స్కెచ్లు అయితే గీశాడు, ఫైనల్ గా తను అనుకున్న అవుట్పుట్ ని తీసుకురాగలిగాడా లేదా. సీన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు వరకు కనుక మిస్ అయ్యంటే ఖచ్చితంగా చూడండి. ఒక హూడ్ అన్నిటి థ్రిల్లర్ లాగా క్లైమాక్స్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూ అవడమే కాకుండా ఫైనల్ గా వచ్చే ట్విస్ట్లు కూడా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ అయితే చేస్తుంది. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. 2019లో వైరస్ అనే ఒక మూవీ బాగా హల్చల్ అయితే చేసింది. ఈ మలయాళం లాంగ్వేజ్ మూవీ కేరళలో 2018లో నిజంగా జరిగిన నిపా వైరస్ కోసం అది ఎలా జనాల మధ్య చక్కర్లు కొట్టిందో, చివరికి దాన్ని ఎలా కనిపెట్టగలిగారో, దాని అంతం ఎలా జరిగిందో, ఇలాంటి కాన్సెప్ట్ తో ఉంటుంది ఆ వైరస్ మూవీ. ఇప్పుడు అదే మూవీ యూట్యూబ్ లో నిపా వైరస్ అన్న పేరుతో అయితే స్ట్రీమ్ అవడం జరిగింది. ఎందుకంటే తెలుగులో ఆ పేరుతోటే డబ్ చేశారు. ఈ మూవీలో చాలా మంది స్టార్ కాస్ట్ అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. లైక్ టొవినో, ఇంద్రజిత్ సుకుమారన్, కొచాకో, పార్వతి, ఆసిఫ్ అలీ, మడోనా సెబాస్టియన్, ఇలా చాలా మంది లీడ్ క్యారెక్టర్స్ అయితే మనకి చాలా బాగా తెలుసు. అయితే ఈ వైరస్ అసలు ఎక్కడి నుంచి పుట్టింది, జనాల మధ్య అది ఎలా చక్కర్లు కొడుతూ అందరికి పాకింది, ఇలాంటి విషయాలతో ఒక మెడికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఉంటుంది ఈ మూవీ కొద్దిసేపు చూస్తేనే ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఆ టీం ఎలా వెళ్ళగలిగింది, చివరికి అవుట్ బ్రేక్ అయిందా లేదా, ఇలాంటి విషయాలతో ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు వరకు కనుక ఈ మూవీని మిస్ అయ్యంటే ఖచ్చితంగా చూడండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. క్లాతింగ్ స్టోర్ కి ఓనర్ అయిన అమర్ సీక్రెట్ క్యాంప్స్ పెట్టి చాలా సీక్రెట్ రికార్డింగ్స్ అయితే చేస్తూ ఉంటాడు. అయితే ఆ డేటాని తన ఓన్ గా చాలా వాటికైతే యూజ్ చేస్తూ ఉంటాడు. అయితే సడన్ గా తన వేర్ హౌస్ లో ఉంటుండగా తన్ని ఒకడైతే హత్య చేయడం అయితే జరుగుతుంది. అసలు ఆ ఒక్కడు ఎవడు, కామ్ గా పని అయిపోయింది అనుకుని, అసలు ఎటువంటి ఐ విట్నెస్ లేదనుకుని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్న ఆ ఒక్కడు ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్ అయితే పడ్డాడు. అసలు అమర్ ని తను ఎందుకు చంపాల్సి వచ్చింది, తను చేస్తున్న చెడ్డ పనుల వల్లనేనా లేకపోతే ఇంకేదైనా మోటివ్ ఉందా, ఇలాంటి సీన్స్ తో అసలు అమర్ చనిపోవడానికి గల కారణం ఎవరని కనిపెట్టే సీన్స్ తో మంచి ఇంట్రెస్టింగ్ గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు డిపార్ట్మెంట్. చివరికి ఆ మిస్టరీ అన్ఫోల్డ్ అయ్యిందా లేదా, ఆ పర్సన్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి, ఇలాంటి విషయాలతో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా సీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ని ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. ఫైనల్ గా ఇప్పుడు వరకు నేను చెప్పిన మూవీస్ ఒకవేళ మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఏ మూవీ నచ్చింది అండ్ మన ఛానల్ యొక్క కంటెంట్ ని కూడా చూసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి థ్రిల్లర్ కంటెంట్ మన ఛానల్ లో చాలా ఉన్నాయి, ఒక్కసారి లుక్ అయితే వేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకొక మంచి కంటెంట్ తో మళ్ళీ ముందుకు వస్తా. సైన్ ఆఫ్ అండ్ జై హింద్.